నేపాల్లో జరిగిన జన్జీ ఉద్యమం ఇండియాలోనూ రిపీట్ అవుతుందా? సామాన్యుడి నిరసనల్లో నుంచి పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ యువతను భారీ ఉద్యమానికి సిద్ధం చేస్తుందా? ఆన్లైన్ ద్వారా శరవేగంగా ముందుకు సాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి అనూహ్య మద్దతు లభిస్తుందా? ఇక కేవలం 4 రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్లు చేరడమే అందుకు నిదర్శనమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏ దేశంలోనైనా యువశక్తిని తక్కువ అంచనా వేయకూడదు. పాలకులు ఎవరైనా ఆ యువతను తక్కువ అంచనా వేశారంటే తమ పీఠానికే ఎసరు తప్పదు. ఇక నేపాల్లో జన్జీ ఉద్యమమే అందుకు నిదర్శనం. జన్జీ దెబ్బకు నేపాల్ పాలకుల సీట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు భారత్లోనూ ఆ తరహా ఉద్యమం రానుందా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్లో రూపుదిద్దుకున్న ఓ వేదిక దేశంలో పెద్ద ఎత్తు చర్చకు దారితీసింది. కేవలం 4 రోజుల్లోనే లక్షలాది మంది ఫాలోవర్లు చేరడంతో దేశ రాజకీయాల్లో అలజడి రేగింది. ఇది ప్రధానంగా కేంద్ర వైఫల్యాలను ఎండకడుతూ మోదీ సర్కార్ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో యావత్ దేశంలో చర్చ జరుగుతోంది. బొద్దింక జనతా పార్టీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే కాక్రోచ్ జనతా పార్టీ, ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వ్యంగ్యాత్మక ఆన్లైన్ రాజకీయ ఉద్యమం. ఇది రిజిస్టర్ అయిన అధికారిక పార్టీ కాదు, కానీ ప్రధానంగా యువత అసంతృప్తి, నిరుద్యోగం, రాజకీయ వ్యంగ్యం చుట్టూ నడుస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఒక సామాన్యుడి తిరుగుబాటులోంచి పుట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వేదిక ప్రారంభమైందని తెలుస్తోంది. యువతను బొద్దింకలతో పోలుస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో అదే పేరుతో బొద్దింక జనతా పార్టీ పేరును పెట్టారు. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజిత్ దిప్కే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతనే కాక్రోచ్ జనతా పార్టీకి ఆద్యుడు. ఇక 2026 మే 16న ఎక్స్లోని పార్టీ అనౌన్స్ చేశాడు. యువత కోసం ప్రజల సొమ్ము ఎట్టిపోతుందో నిలతీయడానికి పార్టీ పెట్టామని అతను ప్రకటించాడు. నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చిన నేపథ్యంలో ఆ అవమానాన్ని ఐడెంటిటీగా మార్చుకుని అదే పేరుతో పార్టీని ప్రారంభించాడు. ఇది క్రమంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పేరు వినడానికి ఇది చాలా వ్యంగ్యంగా ఉన్నా దీని వెనక కీలకమైన అంశాలు ఉన్నాయి. కాక్రోచ్ పార్టీకి వెబ్సైట్తో పాటుగా మేనిఫెస్టో కూడా ఉన్నాయి. అందులో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. మహిళలకు 50% రాజకీయ రిజర్వేషన్, ఫేక్ న్యూస్ పై చర్యలు, పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై నిషేధం, ఎన్నికల వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ చాలా వ్యంగ్యంగా మేనిఫెస్టోను డిజైన్ చేశారు. ఇన్స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రారంభమైన అకౌంట్ కి సబ్స్క్రైబర్స్ వెలువెత్తుతున్నాయి. ఏకంగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అప్పుడే జాయిన్ అయ్యారు. అందుకే దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ మీద విపరీతమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి. మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి సోషల్ మీడియాలో సరదాగా ఈ పార్టీతో ఇంటరాక్షన్ చేయడంతో ఇది ఇంకా ఎక్కువగా వైరల్ అయింది. కాక్రోచ్ పార్టీ నిజంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఇప్పటికీ ఇది రిజిస్టర్ పార్టీ కాదు, ఇక కేవలం డిజిటల్ నిరసన వేదిక. కానీ నేపాల్లో జన్జెడ్ విప్లవం లాగా ఇండియాలో కూడా యువత రాజకీయ శక్తిగా మారుతుందా అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది, ఉద్యోగాలు లేవు, పేపర్ లీకేజీలు, ఫిరాయింపులు, గోదీ మీడియా వీటిపై యువత కోపాన్ని మీమ్స్, సెటైర్ రూపంలో బయటపెడుతోంది.
కాక్రోచ్ పార్టీ వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్పీఎఫ్, సీజేపీకి పోటీ నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ కూడా వచ్చింది. పరాన్న జీవులు అనే మాట నుంచి పేరు పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సీజేపీ వర్సెస్ ఎన్పీఎఫ్ మీమ్ వార్ నడుస్తుంది. భారతీయ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాలో అధికార బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి సంచలనం సృష్టించింది. ఈ పార్టీ 3 రోజుల వ్యవధిలోనే 12.7 మిలియన్ల మంది మద్దతుతో ట్రెండింగ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 13 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా 2వ స్థానంలో నిలవడం ఆసక్తికరంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్లు పెరగడంతో పాటు రాష్ట్రాల వారీగా పేజీలు క్రియేట్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ బ్లాక్ కావడం చర్చనీయాంశంగా మారింది. సడన్ గా ఈ అకౌంట్ బ్లాక్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.